తిరుపతి జిల్లా డక్కిలి మండలం లింగసముద్రం గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసముంటున్న బుట్ల సీనయ్య దంపతులు మేకలు మేపుకుంటూ స్థానిక దశరథ నాయుడు పొలంలోకి వెళ్లారు. అక్కడే ఉన్న దశరథ నాయుడు తన పొలంలోకి మేకలు ఎందుకు వచ్చాయంటూ సీనయ్య దంపతులపై రాళ్లు, కర్రలు, చెప్పులతో తరుముకుంటూ విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడ్డ సీనయ్య మరణించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆల్ ఇండియా యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల రవి, సమతా సైనిక్ దళ్ నాయకులు కొరముట్ల కృష్ణ, తిరుపతి జిల్లా యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్లు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబ సభ్యుల్ని వారు పరామర్శించే ధైర్యం చెప్పారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిరుపేద ఎస్టీ కులానికి చెందిన సీనయ్య మరణానికి కారణమైన వేముల దశరథ నాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున, మాజీ డీవీఎంసీ సభ్యులు అడివయ్య, బీఎస్పీ డక్కిలి మండల నాయకులు శ్రావణ్, కృష్ణ, మునీంద్ర, చెంచమ్మ, పాపమ్మ, నాగరాజు, లింగసముద్రం గిరిజనులు పాల్గొన్నారు. బుట్ల సేనయ్య, బుట్ల చెంచమ్మ. ఏం జరిగిందంటే రైతు వచ్చినాడు, చేలో మేకలు మేపుకుంటున్నాం వచ్చినాడు. వచ్చేలేకి ఎందుకు కొడుతున్నాం మేకలు చేలు ఎందుకు మేపుతున్నావు, పక్కకు తోలుకుందామంటే పోయి ఉంటాం కదా సార్, పోలేదు సార్. అందుకనేసి పక్కకు తోలుకుందాలి కానీ రాళ్ళకేసి గుద్దేసి రాళ్ళతో గుద్దేసి నేను ఆడే ఉన్నాను సార్. ఆడ ఉండేలేకి ఎందుకు కొడతా సార్ అంటే అడిగిన నీకు గడపడాలని నన్ను చెప్తాను అన్నమాట. చెప్తా కొట్టాడు. ఎవరు కొట్టింది ఎవరైనా? దశరథ నాయుడు కొట్టినాడు. మా ఆయన్ని రాయితో గుద్దాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? వచ్చి రోజు బాగున్నాడు సార్. రోజు బాగున్నాడు. శుక్రవారం రోజు నైట్ 3 గంటలు చనిపోయినాడు. మీరు కంప్లైంట్ ఇవ్వాలా? సార్. ఎందుకు ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? కొట్టినప్పుడు ఇవ్వాలా? చచ్చిపోయినప్పుడు ఇచ్చారు. కొట్టినప్పుడు భయానికి ఇవ్వలేదు మీరు కేసు, చచ్చిపోయిన తర్వాత ఇచ్చారు. చరిత్ర కూడా పూర్తిగా గతంలో అంతా కూడా నేర చరిత్రమై ఉన్నది. గతంలో కూడా ఇతను 2-3 వ్యక్తుల్ని కత్తులతోటి దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటనలు కూడా జరుగున్నాయి. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వేముల దశరథను ఈ యొక్క పోలీసు వారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వెనకేసుకొని రాకుండా, ఇటువంటి పనులు అతను చేయకుండా అతన్ని కట్టడి చేసి అతనిని చట్టపరంగా శిక్షించేలాగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా గ్రామస్తులను కూడా కోరుతున్నాం. రాజకీయ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? గిరిజనులను ఈ రకంగా దాడి చేసి గిరిజనుల్ని హతమార్చేటటువంటి చరిత్ర ఇటువంటి నాయకులకి, ఇటువంటి భూస్వాములకు ఎందుకు వస్తూ ఉంది? దీనిని యానాది మహానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనలో మృతి చెందినటువంటి బుట్ల సీనయ్య సన్ ఆఫ్ చెంచయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. అతని యొక్క భార్యకు ఆరోగ్య సంబంధమైనటువంటి చెకప్లు కూడా చేసి ఆమెకు ఏం బాగలేకుండా వచ్చింది, ఆమెకు దాడిలో ఏమేమి దెబ్బలు తగిలాయి, ఆమెకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తలపుల చెంచు మల్లికార్జునరావు. నేను యానాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున డక్కిలి మండలం లింగసముద్రం ఎస్టీ కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ఈ విషయం పైన అంత ఆందోళన చెందే విషయం. ఎందుకోసమంటే ఒక గిరిజన యానాది కుటుంబం మేకలు మేపుకునేదానికి వెళితే అక్కడ ఆ పొలంలో కనీసం పైరు లేదు, చెట్లు లేవు, ఏమీ లేవు. పైరు కోసేసిన ఒక ఎండిపోయిన పొలంలో ఒక యానాది కుటుంబం జీవాలు మేపుకుంటా ఉంటే ఎవరైతే ఆ పొలం యజమాని దశరథ నాయుడు అనే వ్యక్తి వాళ్ళు మేకలు అతని పొలంలో మేస్తున్నాయనే ఉద్దేశంతో నేరుగా అతని కాడకొచ్చి కనీసం ఎందుకు మీరు మేకలు మేపుతున్నారు అని అడగకుండా అతని విచక్షణ రీతిని కోల్పోయి ఒక రాయి తీసుకొని అతను ఉంచి వీపు మీద, అతని మర్మంగాల మీద
విచక్షణ రహితంగా కొట్టడము, పక్కన వాళ్ళ భార్య అడ్డుకునే దానికి పోతే వాళ్ళ భార్యని చెప్పు తీసుకొని కొడుతూ తరుముకుంటా పోవడం. ఎక్కడున్నాం మనం? ఎంత ఆటవిక సమాజంలో ఉన్నాం మనం ఇక్కడ? అంటే ఒక గిరిజన కుటుంబం మేకలు మేపుకునేదానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలా, వాళ్ళ యొక్క అనుమతి కావాలా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా దీనిపైన ఈ విధంగా ఉండరు. ఎందుకోసం అంటే మేకలు మేపుకునేదానికి ఆడికెళ్తే అతను వచ్చి కొట్టడం ఏంది, కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ వ్యక్తి ఆ బాధపడలేక చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒకవేళ ఎవరికైనా చెప్తే మళ్ళీ వచ్చి కొడతాడు, మనం చంపేస్తాడని చెప్పేసి మనోవేదనకు గురయ్యి ఒకరోజంతా మంచంలో పడుకొని చనిపోవడం ఏంది? వేసిన దానికి మనిషిని చంపడం ఏంది? ఎంత ఆటవిక సమాజంలో మనం బతుకుతున్నాం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అతని పైన వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతని పైన కేసు నమోదు చేయాలా, అతని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఎందుకోసమంటే అతనికి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఈ రోజున వాళ్ళ భార్య ఇంట్లో బిక్కుమంటూ బతుకుతా ఉంది. ఆ ఊరు వదిలి వెళ్ళిపోదాము అనే ఆలోచనలో ఉంది. ఎవరైతే ఆ యొక్క సంఘటన చూశారో పాపమ్మ, ఈరోజు ఆమె నన్ను కూడా ఎక్కడ చంపేస్తాడో నేను చూశాను కదా అనే భయాందోళనలో ఉంది. ఈ 2 ప్రాణాలకి ఎవరు రక్షణ కల్పిస్తారని చెప్పేసి మేము ఈ అనాథ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బతుకుల్లో మార్పు లేదా? ఎన్నో ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు మరీ ఎక్కువైపోతూ ఉన్నాయి. గిరిజనుల పైన దాడులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎవరైనా కొడతా ఉంటే కొట్టించుకోవాలా, ఎవరైనా అంటే మేము భరించాలా, చంపితే చచ్చిపోవాలా. మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గిరిజనులు అంటే అంత చిన్న చూపు. కొట్టినా భరించాలా, తిట్టినా భరించాలా, చంపేస్తే చచ్చిపోవాలా. అంటే గిరిజనులుగా పుట్టిన పాపానికి మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరైతే దశరథ నాయుడు అనే వ్యక్తి అతను బుట్ల సీనయ్యను చంపాడో, అతను చావు కారణమయ్యాడో, అతను కొట్టాడో, వాళ్ళ భార్యని చెప్పుతో కొట్టేదానికి ప్రయత్నించి అతన్ని తరుముకున్నాడో, కానీ ఆ వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేసి ఆ గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలా. అతను తక్షణం జైల్లో వేసి ఎవరైతే సాక్ష్యం చెప్పేదానికి పాపం ఉన్నారో ఆమె కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి ఆమె బాధపడతా ఉంది, భయపడతా ఉంది. ఆ కుటుంబం కూడా ఆందోళన ఉంది. వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి పోలీసులు మేము కోరుతున్నాము. ఈ యానాది సంక్షేమ సంఘం చెప్తున్నాము. ఈ దక్కిన మనలో కాదు, ఎక్కడైనా సరే యానాదులకు అన్యాయం జరిగితే అక్కడ యానాది సంక్షేమ సంఘం అండగా ఉంటుంది చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై యానాది. నా పేరు మోపూర్ అడివయ్య. ఎస్సీ ఎస్టీ రిజల్యూషన్ మానిటరింగ్ కమిటీగా పనిచేశాను. డివైఎఫ్సీ మెంబర్గా మాజీ. నేను అనేక సంవత్సరాల నుంచి గిరిజన కాలనీలు సందర్శిస్తూ ఉంటాం. మేము ఈరోజు కనీసం మేకలు మేపుకునే దానికి కూడా ఈ గ్రామాల్లో కావచ్చు, ఈ సమాజంలో మా గిరిజనులు యానాదులకి హక్కు లేదు. ఈ సమాజం ఏం చెప్తుంది? భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, యానాదులకు హక్కు ఉందంటారు. ఇది కరెక్టా? దాన్ని మేము నమ్ముతున్నాం. కానీ అడవి మీద కావచ్చు, కనీసం మేకలు మేపుకునే దానికి కావచ్చు హక్కు లేకుండా ఒక బుట్టల సీనయ్య అనే అతన్ని ఒక నాయుడు గారు వచ్చి కొట్టి చంపడం అనేది ఇది న్యాయమా? ఇప్పుడు పాతకాలంలో ఒక పద్ధతి ఉంది. ఏముంది? నీకు తప్పు చేస్తే ఆ మేకలు దోలకపోయి, బర్రెలు దోలకపోయి, దొడ్డిలో దోలి పైన గడుచుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ చేయండి మీరు. అది చేయకుండా ఒక మనిషిని అతను చచ్చిపోనేదానికి కూడా ఈ సమాజంలో హక్కు లేదు. ఈ సమాజంలో కొట్టి చంపడం దీన్ని చాలా దౌర్జన్యంగా పాటిస్తున్నాము. అన్ని కుల సంఘాలను కలుపుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు చంచమ్మ గారు కనీసం ఆమెకి ఎవరూ లేరు. కనీసం కూడుగాడి మేము పోయి చూస్తే ఇంట్లో పూనుకొని మూలగతా ఉంది. ఆమెని కాదు చొప్పుతో కొట్టాడు. ఈ సమాజంలో చొప్పుతో కొట్టడం న్యాయమేనా? ఎంతవరకు ఇది న్యాయము? చొప్పుతో కొట్టి ఆయన్ని మెడ మీద రాయితో కొట్టి ఏ సమాజంలో బతుకుతున్నాం మేము ఒకటే కోరుతున్నాం. ఏదైతే దశరథ నాయుడు కొట్టినాడో ఆయన మీద ఎస్సీ ఎస్టీ కట్టాలా, అట్రాసిటీ కేసు కట్టించి అతను జైల్లో పెట్టించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా రాష్ట్ర నాయకులు వస్తారు. ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకుపోతాం. జాతీయ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము తోడుంటామని తెలియజేస్తూ జై భీమ్, జై యానాది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.